వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. చిరంజీవి అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్ లో సినిమా ఎట్టకేలకు స్టార్ట్ అయింది. వచ్చే సంక్రాంతి టార్గెట్ గా టీం అంతా షెడ్యూల్ ప్రకారం కష్టపడుతున్నారు. మెగాస్టార్ తో సినిమా కావడంతో చాలా అంచనాలుంటాయి. రావిపూడి కామెడీ రైటింగ్ కి చిరంజీవి కామెడీ టైమింగ్ తోడైతే అది నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్. అందుకే అనిల్ రావిపూడి ఈ సినిమా కోసం చాలా పెద్ద ప్లానింగే చేస్తున్నారు. కాస్టింగ్ దగ్గర నుండి సినిమాలో చిన్న చిన్న సీన్స్ వరకు జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త కొత్త ఆకర్షణల్ని కూడా చేరుస్తున్నారు. ఈ సినిమా కోసం చిరంజీవి ఓ పాట పాడే అవకాశం కూడా ఉందండోయ్. చాలా కాలం తర్వాత చిరు గొంతు సవరించుకోవడం అభిమానులకు కొంచెం స్పెషల్ అని చెప్పాలి. ఇప్పటికే 2-3 సినిమాల్లో పాటలు పాడిన చిరు మళ్ళీ ఇందులో కూడా ఆ మ్యాజిక్ చేయబోతున్నారు. సంక్రాంతికి వస్తున్న మూవీలో వెంకటేష్ తో పాట పాడించిన రావిపూడి ఈ సినిమాలో కూడా మరో వెరైటీ సాంగ్ చిరు కోసం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇక అసలైన సర్ప్రైజ్ ఈ మూవీలో వెంకటేష్ గెస్ట్ రోల్. ఇందులో వెంకటేష్ ఒక అతిథి పాత్రలో కనిపిస్తారన్న ప్రచారం జరుగుతోంది. యాక్చువల్లీ వెంకీది అతిథి పాత్రేం కాదు, కాస్త నిడివి ఉన్న క్యారెక్టరే. వెంకీ కోసం ఓ పాట, ఓ ఫైట్ కూడా డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది. చిరు వెంకీ ఓ పాటలో స్టెప్పులు వేస్తారని ఇన్సైడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇద్దరు అగ్ర హీరోలు కలిసి డాన్స్ చేస్తే అంతకంటే కావాల్సిందేముంటుంది? ఎప్పుడో 1999లో ఈ ఇద్దరు స్టార్ హీరోస్ తో రామానాయుడు ఒక మల్టీ స్టారర్ చేయాలనుకున్నారు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఈ 4 హీరోలు ఒక్కసారి కూడా కలిసి నటించలేదు. ఇన్నాళ్లకు వీరిలో చిరు వెంకీ కాంబో సెట్ అవబోతోంది. ఇది ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, సినీ అభిమానులందరికీ పండగే. ఇంకో విశేషం ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఈ చిరు మూవీకి లింక్ పెట్టి ఒక యూనివర్స్ గా సినిమా తీయబోతున్నారు అనిల్ రావిపూడి. మరి అదే నిజమైతే ఈ సినిమా ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి అందరిలో ఉంటుంది. ఈ సినిమాలో చిరు సెక్యూరిటీ ఆఫీసర్ గా కనిపిస్తారనే టాక్. హీరోయిన్ కి సెక్యూరిటీగా వెళ్తే ఈ సినిమాలో చిరు సెక్యూరిటీ ఆఫీసర్ గా కనిపిస్తారని టాక్. హీరోయిన్ కి సెక్యూరిటీగా వెళ్తే అక్కడ ఏం జరిగిందన్నది కాన్సెప్ట్. సరిగ్గా ఇలాంటి పాయింటే రాబిన్ హుడ్ లో ఉందనుకోండి. కాకపోతే ఇక్కడ అనిల్ రావిపూడి వర్షన్ వేరు. హీరోయిన్ గా పరిణితి చోప్రా పేరు, మృణాల్ ఠాకూర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక టైటిల్ విషయానికొస్తే చిరునవ్వుల పండుగ అనేది వర్కింగ్ టైటిల్ అని ఇన్సైడ్ టాక్.